హాయ్ గైస్, ఇది ఊటీలో సెకండ్ డే మార్నింగ్. చూడండి ఎంత బాగుందో. సిటీ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఒక్కటి కూడా అపార్ట్మెంట్ అయితే లేదు. ఎక్కడెక్కడో ఇల్లులు కూడా చాలా దూరంగా ఉన్నాయి. మనమైతే పక్క పక్కనే కట్టుకుంటాము మన సైడ్. ఇక్కడైతే అక్కడొకటి ఇక్కడొకటి, ఆ కొండకు ఈ కొండకి ఉన్నాయి. కొంచెము మనం ఇలాంటి ప్లేసెస్లో ఉండాలంటే కష్టము. బట్ ఇక్కడైతే చాలా కూల్గా ఉంది వెదరు. సో ఎప్పుడైనా మనమైతే స్వెటర్స్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ మేము తీసుకుంది అయితే చాక్లెట్ ఫ్యాక్టరీకి దగ్గరలో అయితే ఒక హౌస్ తీసుకున్నాము. రెంట్స్ కూడా ఎక్కువే. రెంట్ మీన్స్ వన్ డేకి. సో ఇదైతే ఎంట్రన్స్. చాలా బాగున్నాయి రూమ్స్. వన్ డే నైటే కదా. సో ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా ఊటీకి వచ్చే వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటాయి రూమ్స్ అనేది వాళ్ళు ఒకసారి చూసుకుంటారు కదా అని అయితే వీడియో తీశాను. ఇది మాకైతే 2000 or 3000 పడింది పర్ నైట్కి. ఇదైతే ఒక బెడ్రూమ్ ఇచ్చారు, వాష్రూము. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. బట్ వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు మనకి. మనం ఎప్పుడైనా రూమ్స్ తీసుకున్నప్పుడు బెడ్రూమ్ నుంచి వెళ్ళి వ్యూ బాగా కనిపించేది అయితే తీసుకోవాలి. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ నుండి లొకేషన్ చూస్తూ అలా తింటా ఉంటే టీ తాగినా కూడా చాలా బాగుంటుంది. సో అందుకే మేము ఎప్పుడు తీసుకున్నా కూడా బెడ్రూమ్ నుంచి వెళ్ళి లొకేషన్ చూస్తే చాలా బాగా కనిపించేలా తీసుకుంటాము. ఇదైతే లివింగ్ రూమ్ ఇచ్చారు. ఒక సోఫా, టీవీ అండ్ కిటిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది అనదర్ బెడ్రూము. రెండు బెడ్రూమ్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ నుండి కూడా వ్యూ చాలా బాగుంది. చూడండి గ్రీనరీగా, కాఫీ ఎంత బాగున్నాయో. ఇంకా మార్నింగ్ అయితే చాలా ఇంకా మంచు పడుతూ ఉంది. మేము వెళ్ళింది సమ్మర్లో, బట్ అప్పుడు కూడా చాలా కూల్గా ఉంది. ఇంకా మాకు నైట్ అయితే డిన్నర్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేశారు, మార్నింగ్ కూడా ప్రిపేర్ చేశారు. బట్ మేము మనీ పే చేసాము. మేమైతే చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ అండ్ చపాతి. ఎంతైనా మనలా ఫుడ్ ఉండదు. మేము చెప్పాము ఆంధ్ర స్టైల్ కొంచెం స్పైసీ కావాలన్నాము. బట్ వాళ్ళు ఏందో రెడ్ కలర్లో అయితే చేసి ఇచ్చారు, కానీ అంతగా ఏం బాగాలేదు. ఇంకా నాగార్జున వాళ్ళైతే వెజ్, ఆ రోజు వెజ్ తిన్నారు, నాన్ వెజ్ తినమన్నారు. సో వాళ్ళైతే పన్నీర్ ఆర్డర్ చేసుకున్నారు. నాకైతే నా కర్రీ కన్నా వాళ్ళ కర్రీ నచ్చింది. ఎప్పుడైనా అంతే కదా, మన కర్రీ కన్నా పక్క వాళ్ళ కర్రీ నచ్చుతుంది. నాకు ఎందుకంటే ఆ చికెన్ కొంచెం స్మెల్ వచ్చింది, అంటే నీచుగా వచ్చింది. అందుకే నాకు ఇష్టం అనిపించలేదు. ఇదైతే దొడ్డబెట్ట పీక్ అని, ఇంకా ఊటీలో అయితే హైయెస్ట్ పీక్ పాయింట్ దొడ్డబెట్ట పీక్. ఇక్కడైతే షాపింగ్ బాగుంటుంది. అసలు నేను చాలా మిస్ అయిపోయాను. ఎందుకంటే ఇంకా బయట చూద్దాంలే అని అయితే అలా అనేసి అయితే ఇక్కడ ఏమీ తీసుకోలేదు. నాకు చాలా రీజనబుల్ రేట్స్ అనిపించాయి. అంటే చాలా రోజ్ గార్డెన్ అక్కడే ఎక్కడికి పోయినా కూడా అంత షాపింగ్ లేదు. ఇక్కడే చాలా బాగా షాపింగ్ ఉంది. ఇది టెలిస్కోపు. వెదర్ వల్ల వర్క్ చేయట్లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా చాలామంది ఎక్కడికి పోయినా ఒక ఫోటో తీసుకుందామన్నా కూడా ఫుల్ రష్గా ఉన్నారు. మెయిన్ ప్లేసెస్లో అయితే ఎక్కువగా ఉంటారు కదా. ఎందుకంటే ఒక ప్లేస్లో ఫొటోస్ బాగా వస్తున్నాయి అంటే అందరూ అక్కడే దిగుతారు. సో మేము ఇక్కడైతే ఒక ఫోటో కూడా తీపించుకున్నాము కెమెరామ్యాన్తో, ఎందుకంటే లైఫ్ టైం మెమొరీగా. ఇక్కడ క్యారెట్స్ కూడా 40 రూపీస్, 40 రూపీస్కి 4 or 5 వచ్చినాయి. ఒక బంచ్ లాగా వాళ్ళైతే క్యారెట్ అయితే పెట్టారు. ఊటీకి వచ్చి క్యారెట్ తినకపోతే ఎలా. సో అందుకే మేమైతే క్యారెట్ తీసుకున్నాము. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అవి ఏందేందో నాకు కొంచెం కూడా తెలియదు. కొంచెం నాకు తెలిసినవి అయితే తీసుకున్నాను. లిచీ కూడా ఉంది ఇక్కడ. ఇంకా క్యారెట్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నాము. ఆ బాక్స్ వచ్చేసి 70 రూపీస్, ఇలా తీసుకుంటే 40 రూపీస్. ఇంకా ఊటీలో అయితే క్యారెట్ అయితే చాలా ఫేమస్ కదా. సో అందుకే మేమైతే క్యారెట్స్ తీసుకున్నాము. బాగా టేస్ట్గా అనిపించినాయి, నాకు చాలా స్వీట్గా అనిపించినాయి. ఇక్కడ షాపింగ్ అయితే అన్ని స్వెటర్స్ ఉన్నాయి. నేను ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ 900, 1000 చెప్పాడు. చాలా ఓవర్ అనిపించింది నాకు రేటు. ఇక్కడ అయితే అన్నీ ఇంకా మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ దొరుకుతాయి. నేను ఎప్పుడు టూర్కి వెళ్ళినా కూడా అవుట్ సైడ్కి నేనైతే కంపల్సరీ మ్యాగ్నెట్ అయితే తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ప్లేస్కి వెళ్ళినా మనకు గుర్తుండాలని అయితే. సో నేను ఎప్పుడు మ్యాగ్నెట్ అయితే పర్చేస్ చేస్తాను. మీరు అలానే చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా జ్యువెలరీ అన్నీ ఉన్నాయి, కీ చైన్స్ అండ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇంకా అన్ని ప్లేసెస్లో కన్నా ఇక్కడే అయితే ఫుడ్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. సో అందుకనైతే ఇక్కడే తీసుకున్నాము. ఇదేదో ఎగ్స్ అని చెప్పినాడు, ఏదో బర్డ్ ఎగ్స్ అన్నారు. బట్ ఇక్కడ కూడా చాలా రష్. ఇది వచ్చేసి ఒక్క ఎగ్ వచ్చేసి 40 రూపీస్ అని చెప్పాడు ఆ తమ్ముడు. ఇంకా అక్కడి నుండి అయితే రోజ్ గార్డెన్కి వెళ్ళాము. సో మేము వెళ్ళింది సమ్మర్లో, బట్ చాలా ఎక్కువగా ఫ్లవర్స్ అయితే ఏమీ అనిపించలేదు. బట్ రోజ్ గార్డెన్ అంటే ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, చూద్దామని వెళ్ళాము. నాకు వెళ్ళగానే ఇంకా అక్కడ చూస్తే అయితే ఏమీ గ్రీనరీగా లేదు. నాకు అక్కడికే ఇంకా ఏం లేదు కదా ఎందుకని అనిపించింది. బట్ కొంచెం లోపలికి వెళ్తే మాత్రము చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. వాటన్నిటికైతే నేమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది రోజ్ అని మనకు అంతగా తెలియదు కదా. మనకు తెలిసిన ఒక 2, 3, 4 రోజెస్ నేమ్స్ తెలిసేమో. ఇంకా లోపలికి వెళ్తే మాత్రము చాలా గ్రీనరీగా ఉన్నాయి. కొంచెము అయితే మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది.
నాకైతే బెంగుళూరులో గూడా ఉంది బొటానికల్ గార్డెన్ అని. సో, అది ఇది నాకంత పెద్ద తేడా అనిపించలేదు. బట్ మేము ఊటీకి కరెక్ట్ టైంలో వెళ్ళలేదేమో అనిపించింది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రము జూన్, జూలై అప్పటి నుండి జనవరి, ఫెబ్ వరకైతే వెళ్ళండి. ఈలోపైతే చాలా గ్రీనరీగా ఉంటది. తర్వాత టెంపరేచర్ ఎక్కువగా ఉంటది మార్నింగ్ టైమ్స్ గూడా. మనకి చూడ్డానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువగా ఫ్లవర్స్ గూడా నాకు అంతగా కనిపించలేదు. చాలా లోపటికెళ్తే మాత్రం అక్కడ ఇంకా అన్నీ రోస్ అయితే ఉన్నాయి. చాలా జనం గూడా ఎక్కువగా అనిపించలేదు నాకిక్కడైతే. ఇక్కడైతే ఇంకా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు గూడా లేరు. సో, ఇక్కడ నుండైతే చూడండి ఎన్ని చెట్లున్నాయో. కొత్త కొత్త చెట్లయితే ఉన్నాయి ఇక్కడ. కొంచెం మేము ఇక్కడ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే లోపలికెళ్ళి చూసాము ఏమేమి రోసెస్ ఉన్నాయి అనేసైతే. మనము సమ్మర్‌లో వెళ్ళాం కాబట్టి మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము. అది ఆల్మోస్ట్ మేము 1:00కి అలా రోజ్ గార్డెన్‌కెళ్ళాము. సో, మా పిల్లలైతే కొన్ని రీల్స్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయితా ఉన్నారు. ఎందుకంటే గ్రీనరీగా ఉంది గదా ఫుల్‌గా. పిల్లలకి గార్డెనింగ్ అన్నా గూడా చాలా ఇష్టము. సో, అందుకే ఆ గ్రీన్ వ్యూ చూసి అయితే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇంకా ఇద్దరు పిల్లలు కొన్ని రీల్స్ చేశారు. ఆహ్, చాలా సాంగ్స్ అయితే నేను తీశాను. బట్ కొన్ని మాత్రమే యాడ్ చేశాను ఇందులో. ఫ్ రోజ్ గార్డెన్‌లో అయితే చాలా వరకి ప్లాంట్స్ అయితే ఎండిపోయినాయి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఏమో తెలీదు గానీ చాలా వరకు ఎండిపోయినాయి. అక్కడక్కడే ఇంకా వాళ్ళు నీట్‌గా చేస్తా ఉన్నారు. ఇది అయితే లోపలికి ఎళ్తున్నాము. లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. నడుచుకుంటూ అంత దూరం వెళ్ళాలా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళాకైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే రోసెస్ అయితే ఉన్నాయి. అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. అంత క్లీన్‌గా అయితే కనిపించలేదు. ఎందుకంటే మనము వర్షం పడ్డప్పుడు వెళ్తే మాత్రం చాలా గ్రీనరీగా బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి ఫ్లవర్స్. ఇప్పుడు కొంచెం ఇంకా సమ్మర్ కాబట్టి ఏమో ఫ్లవర్స్ ఇంకా నార్మల్‌గా అనిపించినాయి. బట్ అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇదంతా ఇక్కడైతే అన్ని రోసెసే పెట్టినారు. కొంచెం ఎక్కడో ఒక దగ్గర వేరే ఫ్లవర్ ఉంది గానీ ఆల్మోస్ట్ అయితే అన్ని రోజ్ ఫ్లవర్సే ఉన్నాయి. ఇంకా చూసేయండి మీరే ఆరెంజ్, రెడ్, పింక్, యెల్లో, వైట్ అండ్ లైట్ పింక్ ఇవన్నీ రోసెసే. ఇవైతే చాలా బాగున్నాయి కదా రెడ్ కలర్‌వి అయితే. ఎన్ని కలర్స్ ఉన్నా కూడా గులాబీలో అయితే రెడ్ అండ్ పింక్ అంటే నాకు చాలా బాగా ఇష్టము. వరుసగా అయితే ఒక కొంచెం దూరం వరకైతే ఫుల్‌గా రోజ్ ఫ్లవర్సే ఉన్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి అయితే చాలా పెద్దగా అవన్నీ రోజ్ ప్లాంట్సే అండి. ఇది అంతా ఈ సైడ్ అంతా మందార పూలున్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అందులో కూడా కలర్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరు అయితే ఊటీకి వెళ్తే మాత్రం ఇవన్నీ చూడండి. రోజ్ గార్డెన్, దొడ్డబెట్ట పీక్. ఎవరైనా షాపింగ్ చేయాలి అంటే మాత్రం దొడ్డబెట్ట పీక్ దగ్గర అయితే షాపింగ్ చేయండి. అక్కడైతే చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇంకా కిచెన్‌కి సంబంధించినవి కూడా ఉంటాయి. సో, మీరు అక్కడే షాపింగ్ చేయండి. అక్కడ వద్దు అనుకోని బయట ఊటీలో చేద్దాము అంటే సిటీలో షాపింగ్ చేద్దామంటే మాత్రం ఎక్కువగా కాస్ట్ చెప్తారు. నేను ఫస్ట్ అలానే అనుకోని అక్కడ తీసుకోక ఇంకా నైట్ మరి కష్టపడి మరీ అయితే వెళ్ళాము. సో, ఇక్కడైతే పెద్ద బావి ఉంది. సో, దాన్నైతే ఇలా నెట్‌తో అయితే కవర్ చేశారు. చాలా వరకి వాటర్ ఉన్నాయి. లోపల బర్డ్స్ ఉన్నాయి. టార్టాయిసెస్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మా పిల్లలు వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందులోకి మాత్రం స్టోన్స్ వేయొద్దు. బట్ అందరూ ఊరుకుంటారా, కొందరు స్టోన్స్ అయితే వేస్తున్నారు లోపలికి. అక్కడి నుండి అయితే హైదరాబాద్ బిర్యానీ ఉంది మనదే. సో, అందుకే మేము వెతుక్కొని మరీ అయితే హైదరాబాద్ బిర్యానీకి వెళ్ళాము. సో, ఇక్కడైతే అందరూ తెలుగు వాళ్ళే. మనం ఎప్పుడైనా అవుట్ సైడ్ టూర్‌కి వెళ్ళినప్పుడు వెతుక్కొని మరి ముందే ఇక్కడ ఫిక్స్ చేసుకొని పోవాలి. మన తెలుగు స్టైల్ ఫుడ్స్ ఎక్కడుంటాయో. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ మనం తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తది. సో, ఇక్కడైతే మేము లాలీపాప్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకైతే లాలీపాప్ చికెన్ అంటే చాలా బాగా ఇష్టము. సో, వాళ్ళ కోసం అయితే లాలీపాప్ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా బిర్యానీ అయితే అసలు వేరే లెవెల్ సేమ్ హైదరాబాద్‌లో తిన్నట్టే ఉంది. ఇంకా అక్కడి నుండి అయితే మేము హోటల్ బుక్ చేసుకున్నాము బెంగుళూరులో ఉన్నప్పుడే. అక్కడ నుండి టులిప్ రిసార్ట్ అనైతే అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ మేము వెళ్ళింది మాత్రం చాలా లోపలికి. వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయంట. అది కూడా చాలా బాగుంది వ్యూ. కానీ కొంచెం దూరంగా ఉంది సిటీకి. అందుకే అయితే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇదైతే రీసెంట్‌గా అయితే కట్టారంట. ఇదైతే ఇంకా ఇక్కడ మనం టిఫిన్స్ అయితే చేయొచ్చు. ఇదంతా అక్కడ టిఫిన్స్ అయితే ఫ్రీ. అంటే మనము మనీ పే చేయాలి ముందే. సో, అందులో మనకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే ఇడ్లీ అండ్ పూరి అండ్ ఇంకా కర్రీస్ ఇవన్నీ ఇది 2 కర్రీస్ అయితే పెట్టారు. ఒకటి సాంబార్ కూడా పెట్టారు. ఇంకా చట్నీ అండ్ బ్రెడ్, జాము, కాఫీ, టీ ఏదంటే అది తీసుకోవచ్చు. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అలా మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాకైతే ఇక్కడ కూర్చున్నాము. మాకైతే నైట్ అయితే వాళ్ళు ఫైర్ క్యాంప్ ఏం వేయలేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.